హాయ్ టీచర్స్, సెకండ్ మ్యాచ్ ఇవాళ ఎవరెవరి ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే. ఈ మ్యాచ్ రివ్యూ చెప్పే ముందర కన్నా ఒక్క విషయం చెప్పాలి. ఏంటంటే ముంబై ఇండియన్స్ లాస్ట్ టైం ఏదైతే వాళ్ళు టేబుల్ బాటమ్ ఉన్నారో ఈసారి ఆ హార్ట్స్ అన్ని బద్దలు కొట్టుకొని టేబుల్ టాప్ అవుతారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం హార్దిక్ పాండ్యాని బూ చేశారు, అది చేశారు. బట్ ఈసారి అంతా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి మన వాళ్ళు ఎవరు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి అక్కడ హార్దిక్ పాండ్యా ఇంకా రోహిత్ శర్మ ఇద్దరి మధ్యలో ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అయింది. ఆ అట్మాస్ఫియర్తో వాళ్ళైతే 100% ఫిట్గా అయితే వస్తున్నారు. సో మరి ఏమవుతుంది ఈ మ్యాచ్లో, ఏంటి ఎక్కడ జరుగుతుందని ఈ వీడియోలో ఒక నాకు తెలిసిన రివ్యూ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది చెన్నై హ్యూమిడ్ కండిషన్స్ చాలా ఉంటాయి. ప్లస్ చెన్నై ఈజ్ అ గుడ్ స్పిన్నింగ్ ట్రాక్. దీనికన్నా ముందే ఏంటంటే ముంబై వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన దాఖలే లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఐపీఎల్ వాళ్ళైతే ఓడిపోతూనే ఉంటారు. మళ్ళీ ఈసారి గెలుస్తారా లేదా అనే చూడాలి. సో మన అంటే ఆ ఫందాన్ని వదిలేసుకొని మళ్ళీ గెలిచి మళ్ళీ ముందుకు వెళ్తారా లేదో చూడాలి. చెన్నై స్పిన్నింగ్ ట్రాక్ ఇందాకే చెప్పినట్టు నేను చెప్పాను స్పిన్నింగ్ ట్రాక్. ఇక్కడ మన ముంబై ఇండియన్స్ ఎక్కువ మంది స్పిన్నర్స్ అయితే వాళ్ళు ఎక్కువ న్యూజిలాండ్ క్యాప్టెన్ అయిన మిచెల్ శాంటనర్ అని వాళ్ళు తీసుకున్నారు. సో తన మీద చాలా హోప్స్ అయితే ఉన్నాయి. అక్కడ సిఎస్కే వైపు చూసుకుంటే కనుక వాళ్ళ దాంట్లో హిమాయింగ్ వాళ్ళ బ్యాకప్ ప్లేయర్ ఎవరైతే ఇంతకుముందు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ అయితే టీంలోకి వచ్చాడు. రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇంకో నూర్ అహ్మద్ 12 కోట్లు పెట్టి నూర్ అహ్మద్ మంచి అంటే స్పిన్ చాలా ఒక అద్భుతమైన స్పిన్ ట్రాక్ అయితే వాళ్ళు ఉంటాయి. సో స్పిన్నర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నారు అక్కడ. సో స్పిన్ వర్సెస్ పేస్ అని చెప్పాలి. ముంబై ఇండియన్స్కి వచ్చేసరికి వాళ్ళ దాంట్లో వాళ్ళకు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ క్యాప్టెన్ ఎవరైతే హార్దిక్ పాండ్యా ఉన్నాడో దాని వల్ల ఈ మ్యాచ్ అయితే ఆడట్లేదు. సో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్కి క్యాప్టెన్సీ చేయబోవడం అయితే జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన మెయిన్ స్ట్రీమ్ బౌలర్ ఇండియాకి ఇంకా ముంబై ఇండియన్స్కి మెయిన్ స్ట్రీమ్ బౌలర్ అయిన బుమ్రా కూడా కొన్ని మ్యాచెస్కి అవైలబుల్ లేదు. అది ముంబై ఇండియన్స్కి పెద్ద గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే స్లాగ్ హౌస్లో బుమ్రా ఎంత క్రూషియల్లో తెలుసు. కానీ ముంబై ఇండియన్స్ దగ్గర ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి లాస్ట్ 3 years బ్యాక్ వాళ్ళకి అద్భుతంగా బౌలింగ్ చేసి వాళ్ళకి 2 సార్లు కప్పు గెలిపించడంలో క్రూషియల్ పార్ట్ పోషించిన ట్రెంట్ బోల్ట్ వాళ్ళ టీంలో బ్యాక్ ఉన్నాడు. ట్రెంట్ బోల్ట్ ఓపెనింగ్ చేస్తాడు. ఓపెనింగ్ స్పెల్లో మంచి లెఫ్ట్ హ్యాండ్తో అటు ఇటు స్వింగ్ చేస్తాడు. సో వికెట్స్ అయితే పక్కా ఫస్ట్ 3 to 4 ఓవర్స్లో పక్కా వికెటే తీస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు దీపక్ చహర్ని తీసుకున్నారు. దీపక్ చహర్ చాలా అద్భుతమైన బై అని చెప్పాలి. ఎందుకంటే బూమ్రాకి సపోర్ట్ లేదు ఇండియన్ బౌలర్ నుంచి అని చెప్పి దీపక్ చహర్ని అయితే వాళ్ళ టీంలో వాళ్ళ స్క్వాడ్లో తీసుకోవడం అయితే జరుగుతుంది. దీపక్ చహర్ చెన్నైకి ఎట్లా ఆడాడో చూశారు. సో లాస్ట్ ఇయర్ చెన్నైకి ఆడాడు. బట్ కొన్ని ఇంజురీస్ కన్సర్న్ వల్ల చెన్నై వాళ్ళని తీసుకోలేకపోయింది. సో దీపక్ చహర్ విల్ బి ప్లేయింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. టీం పరంగా చూసుకుంటే టీంలో ఎవరు ఉంటారంటే ఆబ్వియస్లీ ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే వాళ్ళ దాంట్లో పక్కా షూర్ షాట్ ప్లేయర్స్ ఒక 6 ఎవరు చెప్పాలంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, దీపక్ చహర్, మిచెల్ శాంటనర్ ఇంకా ట్రెంట్ బోల్ట్ వీళ్ళైతే షూర్ షాట్ ప్లేయర్స్ ఉన్నారు. ఇంకొకటి వాళ్ళు సర్ప్రైజింగ్గా ఎవరు మన ముంబై ఇండియన్స్ వాళ్ళు నమన్ ధీర్ ఆయన ఒక ప్లేయర్ని బాగా అంటే బాగా బ్యాకప్ చేసుకుని తన కోసం ఆర్టీఎం కూడా వాడారు. సో తను ఇవాళ మ్యాచ్ ఆడతారు. ఈ సిరీస్ మొత్తం కూడా నాకు తెలిసి తను అయితే చాలా బ్యాక్ చేశారు. విల్ జాక్స్ని కూడా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో తనని కూడా బ్యాక్ చేసుకుంటారు. ఒక్కటేంటంటే వాళ్ళు రియన్ లింక్లెటన్ ఎవరైతే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడో తనని తీసుకుంటారు టీంలో. సో మోస్ట్ ప్రాబ్లీ రియన్ లింక్లెటన్ ఇంకా రోహిత్ శర్మ ఓపెన్ చేస్తాడు. బౌలింగ్ వచ్చినాక ఇంతకుముందే చెప్పినట్టు వాళ్ళ దాంట్లో ఎవరు మన ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, మిచెల్ శాంటనర్ ఆడతాడు. ఇంకొకటి టాప్ ప్లే ఆడచ్చు లేదా ముజీబుల్ రెహమాన్ కూడా ఆడచ్చు. స్పిన్ ఫ్రెండ్లీ కాబట్టి చెన్నై కాబట్టి ముజీబుల్ రెహమాన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో అది ఇంకోటి రాజ్ బావా, సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. బట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఇదైతే 8 to 9 అయితే షూర్ షాట్ ఉంది. మళ్ళీ ఇద్దరు వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి అటు ఇటు చేస్తారు. వెల్ కమింగ్ బ్యాక్ టు చెన్నైలో మాత్రం పక్క షోర్ షాట్ 6 ప్లేయర్ చెప్పచ్చు. ఎవరు? మహేంద్ర సింగ్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇంకొకటి వాళ్ళు శామ్ కరణ్ని తీసుకున్నారు. ఇంకోటి త్రిపాఠి, దీపక్ కూడా వీళ్ళు ఆడతారు ఏమనిపిస్తుంది. షూషార్గా 4 ప్లేయర్స్ అయితే 5 అయితే చెప్పింది. వాళ్ళు ఇంకోటి విజయ్ శంకర్ని కూడా తీసుకున్నారు. స్పిన్ ట్రాక్ కాబట్టి నాకు తెలిసి రవిచంద్రన్ అశ్విన్ కూడా బౌలింగ్ ఇవ్వచ్చు. సో ఇది బ్యాటిల్స్ పరంగా ఇద్దట్లో ఎవరు ఎక్కువ ఉందంటే ఫైనల్స్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఫైనల్స్లో ముంబై చెన్నై తలబడినప్పుడు ముంబై ఇండియన్స్ ఓడిపోయింది ఒక్కసారి కూడా లేదు. ప్రతిసారి చెన్నైయే ఓడిపోయింది. లాస్ట్ టైం ఆ సీజన్లో ఆడడం వల్ల వాళ్ళకైతే అది జరిగింది.
సో మంచి బ్యాటిల్ అయితే ఉంటుంది చెన్నై ఇంకా ఎవరు మన ముంబై ఇండియన్స్ మధ్యలో. సో చూద్దాం మళ్ళీ ఏమవుతుందో, మళ్ళీ ఏంటో తెలియదు, మ్యాచ్ ఎట్లా జరుగుతుందో. సో ముంబై వాళ్ళు వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఓడిపోతారో అది బ్రేక్ చేస్తారా లేకపోతే చెన్నై గెలుస్తుందా అనేది మీకేమనిపిస్తుందో కమెంట్ చెప్పండి. నేనైతే చెప్పాను మ్యాచ్ ఏమైతే నా రివ్యూ అయితే చెప్పాను. థ్యాంక్ యూ, బాయ్.